ఎర్లీ స్టేజ్ యాక్షన్ తీసుకోలేదు. ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉంది, ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేద్దాము, దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది అని అంటే సో రేపు మార్నింగ్ సర్జరీ తర్వాత లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. స్ట్రాంగ్ మమ్మ. మా మమ్మీ ఫైనల్ ఇంటికి వస్తుంది. వస్తుంది మా స్ట్రాంగ్ లేడీ. We're strong, Shivaki. చలో. कुछ नहीं होगा, ठीक हो गया. హాయ్ అందరికీ నమస్కారం ఫ్రమ్ శివపరి అండ్ నెవర్ ఎండింగ్ టేల్స్ ఫ్యామిలీ. ఎస్, మీరు చూసింది మా అమ్మనే. ఇప్పుడు ప్రస్తుతానికి షీఈ్ ఆన్ ది బెడ్ అండ్ అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి లైఫ్ చాలా మారిపోయింది, చాలా హ్యాపీగా ఉండబోతుంది. మన వాళ్ళతో వచ్చి ఇక్కడ బెంగళూరులో చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా మంచిగా ఫ్యామిలీ టైం గడుపుతా అని అనుకునే సమయంలో మా మమ్మీకి ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని నిజంగానే ఊహించలేను. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ జరిగింది ఏంటంటే ఎర్లీ స్టేజ్ యాక్షన్ తీసుకోలేదు. అది కొంచెం వాళ్ళమ్మకి అంటే ఏజ్ అయిన వెంటనే అందరు ఆడవాళ్ళకి ఆ మెన్సురేషన్ అనేది ఆగిపోయింది. సో వీళ్ళమ్మకి ఏజ్ అయిపోయింది అండ్ అదే ప్రాబ్లం వచ్చిందని వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నారు. మనం కూడా చెప్పాము రండి ఇక్కడ హైదరాబాద్లో చూపిద్దామని. అంటే అప్పుడు కొంచెం నెగ్లిజెన్స్ చూపించడం వల్ల అది ఇక్కడ దాకా వచ్చిందనమాట. అంటే ఏం లేదు గైస్, ఆడవాళ్ళు అన్నాగానే ఇమీడియట్గా మనం ఏమనుకుంటాం, సర్లే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ ప్రతి నెల జరిగిందే కదా, అదే జరుగుతుంది, సర్లే ఏజ్ అవుతుంది కదా, స్టాప్ అయ్యే టైంలో ఇట్లాంటివి జరుగుతాయి. బ్లీడింగ్ అయితే ఏదైతే జరుగుతుందో మనకి అది కంటిన్యూస్గా మొత్తం 15-20 డేస్కి నెలకి అసలు టైమింగ్ లేకుండా, టైమింగ్ పీరియడ్స్తో సంబంధం లేకుండా బ్లీడింగ్ అవుతూనే ఉంది. అండ్ దాన్ని మమ్మీ ఏమనుకుందంటే ఏజ్ అయిపోయింది కదా, కొంచెం 40 క్రాస్ అయ్యేసరికి మెనోపాజ్ వస్తుంది, లేకపోతే పీసీఓడి వస్తుంది, అట్లాంటి నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చేసినాయని నెగ్లెక్ట్ చేసేసింది. చాలా సిచ్యువేషన్స్లో వీళ్ళు చెప్పారంట, శివకుమార్ గారు కూడా అడిగారు, మీరు రండి ఆంటీ నేను చేపిస్తాను, ఇక్కడ మీకు చూపిస్తాను మంచి డాక్టర్కి గైనకాలజిస్ట్కి చూపించి ఏం పాసిబుల్ అవుతుందో అది చేస్తాను అని చెప్పినా కూడా వాళ్ళు పర్లేదు, పిల్లలకి ఎందుకు అంత కష్టం పెట్టడము, ఇది నార్మలే కదా. ఆల్రెడీ వాళ్ళు లైక్ ప్రియాంక లోపల ఉంది, అది సపోర్టింగ్ పైన చూడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు నెగ్లిజెన్సీ చూపించారు. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్గా మనం ప్రియాంక గారు ఇట్లా ఎందుకు ఇప్పటిదాకా ఆగారు, అప్పుడే చూపించాల్సింది కదా అని ప్రియాంక గారు వాళ్ళ తమ్ముడు చూపించిన వెంటనే తెలిసింది ఏంటంటే వాళ్ళ అమ్మకి ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్. ఇది విన్నప్పుడు మాకు చాలా పెద్ద షాక్ తగిలిందనమాట. యాక్చువల్లీ ఒక 2-3 మంత్స్ వెనకాలే మనం కూడా చూపించి ఉండుంటే అప్పుడు ప్రియాంక గారు లేరు. అప్పుడే చూపించి ఉండుంటే ఇప్పటి వరకు వచ్చేది కాదు. యాక్చువల్లీ బాధ ఏమేసిందంటే అదే టైంలో మేబీ నేను లోపల ఉండకుండా బయట ఉండుంటే బాగుండేది కదా అని అనిపించింది. బికాస్ ఇట్ ఇస్ సో ఇప్పుడు వాళ్ళమ్మకి లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే యూట్రస్ తీయబోతున్నారు అండ్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉంది, ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేద్దాము, దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది అని అంటే వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది అని తెలిసింది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ అస్ అండ్ అవర్ ఫ్యామిలీ. అండ్ అది కూడా ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని కూడా ష్యూరిటీ లేదు.
ఆ యూట్రస్ తీసాక యూట్రస్ మళ్ళీ ఏంటి యూట్రస్తో పాటు యాక్చువల్లీ వాళ్ళు ప్రస్తుతానికి తీయాల్సింది యూట్రస్ మాత్రమే. కానీ ఆ సర్జరీ ఇప్పుడు క్యాన్సర్ సర్జరీతో రిలేషన్ పెంచి ఇప్పుడు వాళ్ళు డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఆంకాలజిస్ట్ లేదంటే Lymphodes. లింఫ్ నోడ్స్ అనేది తీస్తారు. Lymph nodes. ఒక మన బాడీలో పార్ట్స్ ఉంటాయి యూట్రస్ దగ్గర, దాంతో పాటు తీస్తారు. అండ్ దిల్ కట్ వైడర్ రేంజ్, కొంచెం ఎక్స్ట్రా రేంజ్ కట్ చేస్తే క్యాన్సర్ ఒకవేళ స్ప్రెడ్ అయి ఉన్నా కూడా దాంట్లో ఆగిపోతుంది వచ్చేసి అని. ఆగిపోతుంది అని డాక్టర్స్ అంటున్నారు. సో లెట్స్ జస్ట్ హోప్ గైస్, రేపు మార్నింగ్ సర్జరీ ఉంది, మంచిగా జరగాలి. అండ్ మా మమ్మీ, శివంగి మమ్మీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఈ క్యాన్సర్ వెళ్ళిపోతుంది. ఎస్, లేదు మా మమ్మీకి క్యాన్సర్, కానీ ఉన్నా సరే వెళ్ళిపోవాలి, అది మా మమ్మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. సో రేపు మార్నింగ్ సర్జరీ తర్వాత లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ಸಿಗ್ನೇಚರ್ ನೇಮ್ ಮತ್ತು ರಿಲೇಷನ್. ಇದು ಅದಕ್ಕೆ ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಇದು ಆಪರೇಷನ್ಗೆ ನಿಮಗೆ ಓಕೆ ಇದೆ ಅಂತ ಓಕೆ. ಸರ್ಜರಿ 2 hours ಆಗುತ್ತಲ್ಲ ಇದು? ಆಗ್ಬೋದು ಸರ್. Yeah, this one. సో ప్రియాంక గారి అమ్మ బాడీలో అంటే బ్లడ్ తక్కువ ఉంది. సో ప్రియాంక గారి అమ్మ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అనమాట. సో అందుకే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం కాబట్టి బ్లడ్ బ్యాంక్కి వచ్చాను. రేపు సర్జరీ జరిగిపోతుంది. మరి బ్లడ్ తక్కువ ఉంది, ఆల్రెడీ బ్లడ్ చాలా లాస్ అయింది. అండ్ రేపు సర్జరీ చేయబోతున్న సర్జరీలో కూడా బ్లడ్ లాస్ అవబోతుంది. సో అందుకే ఒక బాటిల్ బ్లడ్ తీసుకురండి అన్నారు. అందుకే బ్లడ్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. అక్కడ చూస్తున్నారా ఆ మషిన్? ఇప్పుడు యాక్చువల్లీ హాస్పిటల్ నుంచి ప్రియాంక గారు అమ్మాది ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చారనమాట. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వచ్చాం కదా, ఈ బ్లడ్ బ్యాంక్లో మనం ఆ శాంపుల్ ఇచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ని మనం తెచ్చిన బ్లడ్ క్రాస్ చెక్ చేస్తారు ఆ మషిన్లో. ఇప్పుడు ఆ మషిన్లో అది క్రాస్ చెక్ చేస్తున్నారు. 15 minutes తర్వాత రిపోర్ట్ వస్తుంది అనమాట. సో క్రాస్ చెక్ వచ్చాక 2 బ్లడ్ సిమిలర్గా వస్తేనే వాళ్ళు బ్లడ్ ఇస్తారు, లేకపోతే బ్లడ్ ఇవ్వరు. సో చూడాలి ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్ ఏమొస్తుందని. సో ఫైనలీ మనకి బ్లడ్ అనేది ఇచ్చేసారు. సో ఇప్పుడు హాస్పిటల్కి పెడుతున్నాము. ఎందుకు ఇంత లేట్గా వచ్చామంటే రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ లైక్ 8 o'clock or 9 o'clockకి సర్జరీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ టైంకి బెంగళూరు ట్రాఫిక్ గురించి మీకు తెలిసి ఉంటుంది. సో బెంగళూరు చాలా ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇట్స్ 1:20. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అంటే 24 hours ఓపెన్ ఉంటాయి కాబట్టి అందుకే ఇప్పుడు వచ్చి తీసుకెళ్తున్నాము. రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లం అవ్వకూడదని. उसको हिला मत ज़्यादा, ठीक है? कुछ नहीं कर उसको कुछ नहीं हो रहा है। ओके सुबह मिलते हैं. बाय शिव, బాయ్ అమ్మా. थैंक यू सबको इतना मेरा सेवा करने के लिए. Hey, sir. Love you, ma. Take care. సో ప్రియాంక గారి అమ్మ దగ్గర ప్రియాంక గారి తమ్ముడు ఉండిపోతున్నాడు. అండ్ అంటే ప్రియాంక గారు ఎందుకు వస్తున్నారంటే రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ అక్కడ వాళ్ళ నాన్న ఉన్నాడు ఇంట్లో. అండ్ మనకి అందరికీ ప్రియాంక గారు బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ప్రియాంక గారు వస్తున్నారు. సో డోంట్ వరీ ఫర్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మీ అమ్మ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ త్వరగా ఇంటికి త్వరగానే వస్తుంది. అండ్ షీ స్ట్రాంగ్, ఎందుకంటే తను శివంగి మదర్ కాబట్టి షీ స్ట్రాంగ్. She will come back with flying colors. ఎస్, అండ్ విత్ నో క్యాన్సర్.
ఎవ్రీథింగ్ విల్ బి గాన్. ఎవ్రీథింగ్ విల్ బి డయాగ్నోస్డ్ అండ్ అంతా వెళ్ళిపోయి ఇంటికి వెళ్దాం ఫాస్ట్గా. నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, మమ్మీని తీసుకెళ్ళి. నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే మీ అమ్మ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకేనా? You're ready for the operation? You'll be fine soon. Nothing will happen, don't worry. హాయ్ గైజ్, మమ్మీని ఇప్పుడే యాక్చువల్లీ మీరు చూసారు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అండ్ నేను మా తమ్ముడు ఇక్కడ మమ్మీ రూమ్లో కూర్చున్నాము. మా తమ్ముడు అయితే నైట్ మొత్తం ఇక్కడ ఉన్నాడు మా మమ్మీ దగ్గర. సో పడుకోకుండా పాపం వాడికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. ఐ డోంట్ నో ఎందుకు జరుగుతుంది ఏంటి. బై ద టైమ్ యూ ఆల్ సీ దిస్ వీడియో మమ్మీ ఆపరేషన్ అయి ఉంటుంది. అయినా సరే ప్లీజ్ ఒక్కసారి నా పర్సనల్ రిక్వెస్ట్, మీరందరూ ప్రేయర్స్ ఎలాగైతే నా కోసం చేస్తూనే వచ్చారో మా మమ్మీ కూడా మీ ప్రేయర్సే కాపాడతాయని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ గైస్ ప్రే ఫర్ హర్. అండ్ ఈ సిచ్యువేషన్ ఎవ్వరికి రావద్దు అని నేను ప్రే చేసుకుంటున్నాను. సో ఐ జస్ట్ హోప్ మై మమ్ కమ్స్ అవుట్ విత్ నైస్ ఆపరేషన్ అయిపోయి ఫుల్ ఫిట్ అండ్ ఫైన్గా బయటకు వస్తారు. ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోవాల్సిందే. బట్ ఐమ్ జస్ట్ వెయిటింగ్. ఆపరేషన్ అయితే వాళ్ళు 2.5 hours పడవచ్చు అంటున్నారు. సో లోపల నుంచి ఆగట్లేదు మనసు. సో ఐ జస్ట్ హోప్ షీస్ ఫైన్ అండ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిపోయి మీ అందరి ఆశీర్వాదాలతో త్వరగా బయటకు వచ్చి మాతో ఆడుకుంటున్నాను. Please, एक बार इन्हें कही देना, कहीं खाए ले मारा छोकरा कहीं. डॉक्टर बेचारे मेरा हेडेक की सिर दबाने की वजह से. స్ట్రాంగ్ మామా. शिवांगी मामा. అమ్మా, హౌ ఆర్ యూ? బాగున్నావా? ఓకే. యాక్చువల్లీ గైజ్ ఏమైందంటే శివ్ కుమార్ గారికి అర్జెన్సీ, హీ హ్యాడ్ టు లీవ్ ఫర్ హైదరాబాద్. అండ్ నాకు జ్వరం వచ్చి పడింది. సో 2 days అయిపోయింది మా మమ్మీ డిశ్చార్జ్ అయ్యి. ఇంకా వెళ్ళాలి ఇంటికి అంటే ఇంకొంచెం కొన్ని డేస్ పడుతుంది అన్నారు. బట్ షీఈస్ రికవరింగ్ ఫాస్ట్ అంట, చాలా స్ట్రాంగ్గా ఉందంట. అండ్ నాకు చాలా వైరల్ ఫీవర్ వచ్చేసింది కాబట్టి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. మా నాన్న ఇక్కడ ఉన్నారు, దగ్గరుండి మమ్మీని మంచిగా జాగ్రత్తగా చూసుకున్నారు. నేను ఇప్పుడే యాక్చువల్లీ కొంచెం బాగాలేకపోవడం వల్ల కొంచెం చూసి వెళ్దామని వచ్చాను. నాకు స్ట్రెంగ్త్ ఇస్తుంది మమ్మీ వీడియో కాల్లో చేసి, డోంట్ వరీ నేను బాగానే ఉన్నాను ఇక్కడ, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, అది ఇది. సో స్ట్రెంగ్త్ అనేది నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే మా డాడీ నుంచి అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ మా మమ్మీ నుంచి డబల్ వస్తుంది. ఇన్ని ఇంజెక్షన్స్, ఇంత పెద్ద సర్జరీ జరిగింది, అసలు అది మామూలు విషయం కూడా కాదు. మా మమ్మీ ఫైనల్ ఇంటికి వస్తుంది. ఏ ఐ లవ్ యూ. Going home. కాంగాయ్ మమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఓ బేటా, నో బస్ బస్ బస్. బేటా బస్ బస్ బస్. आजा मेरी गुड़िया. गुड़िया.
बस बस मालूम पड़ गया उसको वेरी गुड मालूम पड़ गया उसको पेड़ नहीं था बस बस See you in the next video, guys. Love you.